కోట అక్కడ సమ్మక్క ఆర్చి సమ్మక్క ఆర్చిందా ఆర్చి పక్కన సింగరేణి కోట గ్రౌండ్ సింగరేణి గ్రౌండ్ ఉందా? సింగరేణి స్కూల్కి ఎదురుగా స్కూల్కి ఎదురుగానే ఉంటుంది రోడ్డు. ఓకే అన్ని పేపర్లు వచ్చేటి పత్రిక మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జిల్లా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి, తుమ్మలరాజు గారికి, రెడ్డి గారికి, రాష్ట్ర నిజాం నాయకులు రేవంత్ రెడ్డి గారికి అందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం కూడా ఆ భగవంతుడి ఆశీస్సుతో సుఖంగా సుభిక్షంగా ఉంటూ విద్యార్థులందరూ కూడా మంచి విద్యను అభ్యసించి గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రీతిమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కటి గురుకులాలు ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేసి అన్ని కులాల మతాలు కలిపి ఒక్కో దగ్గర విద్య అభ్యసించాలని ఒక గొప్ప ఆలోచన తీసుకొచ్చి ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు రైతాంగానికి ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఇకపోతే విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు మన చక్కటి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. ఇప్పటికే 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు అందించినటువంటి కొత్త కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా చక్కటి మార్గంతో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ